అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. గురుగారు, కుంభరాశికి గత 2 నెలల నుంచి విశేషమైన రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు బాగా చెప్తున్నారని చెప్పి అప్రిషియేట్ కూడా చేస్తున్నారు. మరి నవంబర్ పరిస్థితికి వస్తే మరి కుంభరాశి వారికి మరి నవంబర్ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? తప్పకుండా ముందుగా తీసుకున్న పని అయితే కనుక ధనిష్ట, శతవిష, పూర్వభద్ర ఈ 3 నక్షత్రాలు కూడా కుంభరాశిలో ఉండడం జరుగుతూ ఉందన్నమాట. అయితే ఇప్పుడు వచ్చేసి గ్రహరీత్యా కూడా మనం చూసుకున్నట్టయితే కనుక సొంత ఇంట్లో శని ఉన్నారు, 2వ ఇంట్లో రాహు ఉన్నాడు, 4వ ఇంట్లో గురువు ఉన్నాడు, 6వ ఇంట్లో కుజుడు ఉన్నాడు, అలానే కేతు వచ్చేసి 9వ ఇంట్లో ఉన్నాడు, 10వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు. ఇది గ్రహరీత్యా ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రక్రియ నడుస్తుందన్నమాట. అయితే మీరు అన్నట్టుగానే మనము జనాలందరూ అప్రిషియేట్ చేయటం కాదు, అక్కడ ఏమవుతుందంటే ఉన్నది మనం చెప్తున్నాం. ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని దాయకుండా మనం చెప్పడం ద్వారా ఒకవేళ ఏదైనా లోతుపాతులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి మనం వెసులుబాటు కల్పిస్తుంది. ఏంటంటే రెమెడీస్ ద్వారా పరిహారాలు చేసుకుంటే దీనికి కూడా మంచి జరుగుతుంది అని మనం చెప్తూ ఉన్నాం అనమాట. అలానే చేస్తూ ఉన్నారు, ఆ రకంగానే మంచి జరుగుతుంది కాబట్టి మనల్ని అంతగా ఆదరిస్తూ ఉన్నారనమాట. ఇది మేజర్ కారణం. మనం చెప్పడం అంటే మనం ఏదో లేనిది ఉన్నది సృష్టించి చెప్పడం ద్వారా కాదు కదా. ఇప్పుడు ఆ రాశిలో పర్టికులర్గా ఏం నడుస్తుంది, ఏ గ్రహాల అనుకూలత ఎట్లా ఉన్నాయి, దానివల్ల వాళ్ళకి నిజంగా ఏమవుతుంది, ఒకవేళ అది కాకపోతే అది అయ్యేలాగా చేయడానికి మనమేం చేయగలుగుతున్నాం, దానికి సహకారంగా రెమెడీస్ పరిహారాలు మనం చెప్తే వాళ్ళు కూడా ఆచరించారు కాబట్టే వాళ్ళకి మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇది జరుగుతుందన్నమాట. అలానే ఇప్పుడు మనం నవంబర్ మాసంలో కూడా కుంభరాశిని చూసుకుంటే కూడా బాగుందని చెప్పొచ్చు. మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, బాగుందని మనం చెప్పుకోవచ్చు అనమాట. కొన్ని ఇక ప్రతి రాశిలోనూ ఉండే కాబట్టి కొన్ని గ్రహాలు అనుకూలత ఉంటుంది, కొన్ని గ్రహాల అననుకూలత ఉంటుంది కాబట్టి వాటి గురించి మనం ఏం చేసలేదు. ఏదున్నా కూడా ఫైనల్గా మనం ఒక రెమెడీస్ ఇస్తాము, పరిహారాల ప్రెడిక్షన్స్ ఇస్తాము. అవి చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళకు కూడా మంచి జరిగేదానికి అవకాశం బాగా కనిపిస్తూ ఉంది. అందులోనూ ఇది కార్తీక మాసం, అందులోనూ నవంబర్ మాసం. ఈ నవంబర్ నెలలో కార్తీక మాసం రావడం, అందులోనూ ఈ కుంభరాశి వాళ్ళ గురించి చెప్పడం చాలా బాగుంటుంది. ఈ ప్రతి నెల లాగానే ఈ నెల కూడా, ఈ మాసం కూడా ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి బాగుందని మనం చెప్పుకోవచ్చు అనమాట. అందులోనూ ప్రతి రంగంలో వాళ్ళకి కూడా బాగానే ఉంటుందండి. అందులోనూ విద్యారంగం కావచ్చు, లేకపోతేనో చదువులు విదేశాలకు వెళ్ళాలనుకున్నా కూడా వీళ్ళకి కొంచెం ఎక్కువగా వెసులుబాటు కనిపిస్తూ ఉందండి. ప్రతి 2-3 నెలల నుంచి చూసుకుంటే కూడా వీసా ప్రాబ్లమ్స్ రావడం కానీ, చదువుకి సంబంధించినటువంటి ఆటంకాలు వెంట వాడటం, ఎవరొకరు ఆపటము, లేకపోతే అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మర్చిపోవటము, వీళ్ళకి ఏదో రకంగా ఆటంకాలు కలుగుతూ ఉన్నాయన్నమాట. దానికి ఈ మాసంలో అయితే కొంతమేర అదృష్టం అని చెప్పుకోవచ్చు అనమాట. వీసాలు వచ్చేటువంటి అదృష్టం ఉంది. ఎవరైనా వీసా కోసం ప్రయత్నం చేసేవారి ఎడ్యుకేషన్ సంబంధించి వీసా కోసం ప్రయత్నం చేస్తే కనుక ఈ మాసంలో వచ్చే అదృష్టం ఉంది కాబట్టి ప్రయత్నం చేసుకోవచ్చు. ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుంది? ఉద్యోగస్తులకు కూడా ఈ మాసంలో కొంతమేర అదృష్టం అని చెప్పుకోవచ్చు. జాబ్ ఎవరైనా చేస్తున్నట్టయితే కనుక వాళ్ళు జాబ్ మానేయొద్దండి. అంటే వాళ్ళంతా వాళ్ళు తీసేస్తే తప్పితే మీరు జాబ్ మానేస్తే కనుక కొత్త జాబ్ కోసం వెతికేదానికి కొంచెం టైం బట్టి ఉంది. అందుకని ఉన్న జాబుని కంటిన్యూషన్గా ఇబ్బంది అయినప్పటికి కూడా కొంతకాలం చేసుకుంటూ వెళ్తే మంచి వెసులుబాటు ఉంటుందండి. వీళ్ళకి జాబ్ చేసుకోవడం మంచి ఇది. అంతే, కొత్త జాబ్కు ట్రై చేయొద్దు. మీరు కొత్త జాబ్ ట్రై చేసి రాకపోతే మళ్ళీ డిసప్పాయింట్కి వెళ్ళేదానికి ఉండకూడదు అనమాట. అందుకని ఉన్న జాబ్ను కంటిన్యూ చేయండి. ఎవరైనా జాబు లేని వాళ్ళు ఉంటే ప్రయత్నం చేయండి, కానీ ఏదైనా ఈ మాసంలో వచ్చింది అంటే మాత్రం అదృష్టమనే చెప్పుకోవచ్చు. గురుగారు, అలాగే వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుంది, ఏ రంగాల్లో పెట్టుబడి పెడితే మంచిది అంటారు? ఈ యొక్క కుంభరాశికి ఈ కార్తీక మాసంలో అన్ని రంగాలు బాగానే ఉన్నాయి. వస్త్రాధరణ కానీ, వస్త్రాలంకరణ కానీ, వస్త్రాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు బాగున్నాయి. 1 గ్రామ్ గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, గోల్డ్ షాప్స్ కానీ ఈ మాసంలో ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి బాగానే ఉన్నాయండి. ఇలాంటి వ్యాపారాలు చేయొచ్చు. అలానే పళ్ళు, పువ్వులు, కూరగాయలు అమ్మేటువంటి వ్యాపారస్తులకు కూడా ఈ మాసంలో బాగానే ఉంటుందండి. ఆ వ్యాపారస్తులు కూడా బాగానే చేసుకోవచ్చు. పెట్టుబడులు కూడా అలాంటి వ్యాపారాల్లోనే పెట్టుకోండి. వేరే కన్స్ట్రక్షన్ సైడ్ కానివ్వండి, వేరే ఇంకా పాలకు సంబంధించిన వ్యాపారాలు కానివ్వండి, వేరే ధాన్యానికి సంబంధించిన వ్యాపారాలు కానివ్వండి, అంత అనుకూలంగా కనిపించట్లేదు. అదే కనుక ఓన్లీ ఇనుముకు సంబంధించిన అంటే పెట్టుబడి పెట్టుకోవాలంటే పెట్టుకోండి, లాభాలు అయితే ఇప్పుడు ఆశించొద్దు. ఇనుముకు సంబంధించినటువంటి వస్తువులు కానివ్వండి, ఇనుముకు సంబంధించినటువంటి ఏదున్నా కూడా ఇప్పుడు పెట్టుబడి అయితే పెట్టుకోవచ్చు. ఏదైనా వెహికల్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రికల్ వెహికల్స్ కానివ్వండి, పెట్రోల్ డీజిల్ వెహికల్స్, కార్లు కానివ్వండి, అలాంటి వెహికల్స్ ఏదైనా బుల్డోజర్స్, లేకపోతే ఫొక్లైనర్స్, క్రైన్స్ ఇలాంటివి ఏదైనా కొనాలనుకుంటే కూడా ఈ మాసంలో వీళ్ళకి చాలా అనుకూలంగా ఉందండి. ఆ సివిల్ కాంట్రాక్ట్స్కి సంబంధించినటువంటి విషయాల్లో కూడా వీళ్ళు పెట్టుబడి పెట్టకుండా
వస్తే కనుక ఏదైనా జీవో ప్రాసెస్ అయ్యో లేకపోతే వీళ్ళకి ఏదైనా కాంట్రాక్ట్ బేసిక్ జాబ్స్ వచ్చి కనుక ఉంటే ఆ కాంట్రాక్ట్ బేసిక్స్ అయినా పర్వాలేదండి. ఇలాంటి సివిల్కి సంబంధించిన దాంట్లో అయితే వీళ్ళకి మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ఇలాంటి వాటిలో పెట్టుబడి లేకుండా చేసేటువంటి వ్యాపారం ఏదైనా సరే బాగుంటుంది వీళ్ళకి. గురుగారు, అలాగే ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది కుంభరాశి వారికి ఈ మాసం? కుంభరాశి వాళ్ళకి గత 2 నెలలుగా చూసుకున్న పని అయితే కనుక వీళ్ళకి బ్యాక్ పెయిన్, మోకాల నొప్పులు, మెడ చెవుల నొప్పులు, షోల్డర్ పెయిన్స్, హెడేక్ ఇలాంటి బాడీ పెయిన్స్ ఉండేటువంటి ఆస్కారం కనిపిస్తూ ఉందండి. ఇది గత 2-3 నెలల నుంచి కూడా మనం చూసుకుంటూ వస్తూ ఉన్నాము. అదే కనుక మనకి ఈ మాసంలో కూడా ఇదే కంటిన్యూ అవుతూ ఉండిద్దండి. ఈ మాసం తర్వాత ప్రెడిక్షన్స్ మారిపోతాయి కాబట్టి ఈ మాసంలో కూడా 21వ తారీఖు వరకు, నవంబర్ 21 వరకు కూడా ఇలానే బాధిస్తూ ఉంటాయి వీళ్ళకి. మోకాళ్ళ నొప్పులు, అరికాళ్ళు మంటలు, ఆ తర్వాత షోల్డర్ పెయిన్స్, ఉండగా నీరసం రావటము, దడ, భయము, టెన్షను ఇలాంటివన్నీ కూడా ఈ మాసంలో కంటిన్యూ అవుతూనే ఉంటాయి కుంభరాశి వాళ్ళకి. వీళ్ళకి వెసులుబాటు అయితే ఉంటుందండి. మనము ప్రెడిక్షన్స్ ఇస్తాము లాస్ట్లో. ఈ ప్రెడిక్షన్స్లో వెసులుబాటు కనిపిస్తుంది. కాకపోతే ఏదైనా సివియర్గా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళేసి చూయించుకోండి. అలానే టెన్షన్ పడే అవసరం లేదు. ఇవేంటంటే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూషన్ అయ్యేటువంటి ఆస్కారం అయితే ఎక్కువ కనిపిస్తూ ఉంది ఈ రాశి వాళ్ళకి ఈ మాసంలో. గురుగారు, అలాగే ఈ రాశి వారికి ఈ మాసంలో వివాహ సంబంధ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉందంటారా? వివాహ సంబంధించిన ప్రయత్నాలు కుంభరాశి వారికి ఈ యొక్క నవంబర్ మాసంలో అయితే చూడకపోవడం మంచిదండి. ఏదైనా ఇంతకుముందు చూసినటువంటి మ్యాచెస్ ఏమైనా ఉంటే, ఇంతకుముందు అనుకున్నటువంటి మ్యాచెస్ ఏమైనా ఉంటే పెళ్లిళ్ళు చేసుకోవడానికి పనికొస్తుంది. అంతేగాని కొత్తగా ఏదైనా మ్యాచ్ చూసే కనుక వాళ్ళు మోసపోయే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది కుంభరాశి వాళ్ళకి. ఎందుకంటే అక్కడ లేనిది ఉన్నదని సృష్టించేసి పెళ్లి సంబంధాలు కుదిరించేటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఎందుకని పెళ్లి సంబంధాల్లో మోసం పోయేటటువంటిది కనిపిస్తుంది. ఆల్రెడీ ఏదో ఒక మాసంలో చూసుకొని ఇంట్లో ఇద్దరు తెలిసిన వాళ్ళు అయి ఉండి ఇంట్లో కుదిరించుకున్నటువంటి పెళ్లి ఏదైతే ఉందో అది చేసుకోవచ్చు. అంతేగాని కొత్తగా అయితే మాత్రము చూసుకునే అవసరం అయితే వద్దు. గురుగారు, అలాగే విదేశీ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఈ మాసంలో ఏమన్నా పాసిబుల్ అవుతుందంటారా? విదేశీ ప్రయత్నాలు చేయొచ్చు అండి. అంతే విదేశాలకు వెళ్ళేటువంటి అదృష్టం అయితే ఈ మాసంలో కనిపించలేదు. కానీ దానికి సంబంధించినటువంటి ముందడుగు వేసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అది కూడా ఏంటంటే 1-2-3 సార్లు కనుక ప్రయత్నం చేస్తే మాత్రమే అలాంటి అవకాశం కనిపిస్తూ ఉందండి. వీళ్ళు ఈస్ట్ సైడ్లో ఉన్నటువంటి దేశాలకు వెళ్ళే అదృష్టం ఎక్కువ కనిపిస్తుందండి. మనకి ఈస్ట్ సైడ్లో వాళ్ళు ఉన్నటువంటి దిక్కు నుంచి ఈస్ట్ సైడ్లో ఏవైతే విదేశాలు ఉన్నాయో ఆ దేశానికి వెళ్ళే వాళ్ళకైతే ఎక్కువ అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నవి. వీళ్ళు ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, లేకపోతే జాబ్ పరంగా కావచ్చు, గ్రోతింగ్ పరంగా కావచ్చు, రిలేషన్ పరంగా కావచ్చు, పిక్నిక్కి కావచ్చు, టూరిజానికి కావచ్చు, విదేశాలకు వెళ్ళే వాళ్ళు ఏదైతే ఉందో తూర్పు వైపున ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలకు ప్రయత్నం చేసుకుంటే మాత్రము ఖచ్చితంగా అయ్యేటువంటి ఇదే కనిపిస్తుందండి. వీళ్ళు విదేశాలకు ప్రయత్నం చేసుకోవడం, చదువు పరంగా అయితే ఏదన్నా వీసా కోసం ప్రయత్నం చేసేవారైతే 1-2 సార్లు ప్రయత్నం చేస్తే పని అయితే అవుతుంది. గురుగారు, అలాగే వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది? కుటుంబ కలహాలు ఏమైనా ఉంటే తొలగిపోయే అవకాశం ఉందా ఈ మాసం? కుటుంబ కలహాలు అయితే కొంతమేర తొలగైతే అని చెప్పొచ్చు అండి. ఇది 50-50లో ఉంటుందండి. కుటుంబ కలహాలు మరీ 2 నెలల నుంచి 3 నెలల నుంచి ఉన్నటువంటి కలహాలు కానీ దోషాలు కానీ ఆ ఒక పెడిషన్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వెసులుబాటు తిరిగేసి కొంతమేర మార్పు అయితే వస్తుందండి. వీళ్ళ మీద చూపు ఉంటుంది. ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, వాళ్ళ ఒక బంధువర్గం కావచ్చు అండి, అన్నదమ్ముల భావాలతో ఉన్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళ మీద ఎవరైతే కుంభరాశిలో ఉన్నారో వీళ్ళ మీద కొంచెం వెసులుబాటుగా ప్రేమ అభిమానాలు కురిపించేటువంటి అవకాశం ఉందండి. అంటే పోయిన మాసాల కన్నా కూడా చూసుకుంటే ఈ మాసంలో ఆ ఒక గొడవలు ఏవైతే ఉన్నాయో సర్దుమణుగుతాయని కూడా మనం చెప్పవచ్చు అనమాట. కానీ కొంచెం స్లో అయినా కూడా సర్దుమణుగుతాయి. ఏదైనా 15వ తారీఖు లోపు అయితే సర్దుమణుగుతాయి గొడవలు కూడా. గురుగారు, అలాగే ఈ మాసంలో వీరికి ఇండివిజువల్ గ్రోత్ ఎలా ఉంటుంది? అంటే జాబ్ పరంగా కావచ్చు, ఏదన్నా సాధించాలని అనుకుంటారు. సో అలాంటి వారికి ఇండివిజువల్ గ్రోత్ ఎలా ఉండబోతుంది? వీళ్ళకి ఇండివిజువల్ గ్రోత్ అంటే ఎట్లా ఉందంటే, సొంత ఇంట్లో శని ఉన్నాడు, శని భగవానుడు వీళ్ళకి మంచి చేస్తాడు. కాకపోతే వీళ్ళు వేసేటువంటి ప్రతి అడుగు ప్రతి బేస్మెంట్ ఎలా ఉంటుందంటే, బేస్మెంట్ గట్టిగా ఉంటే పైన ఎన్ని ఫ్లోర్లైనా వేయచ్చు. అలానే వీళ్ళు ఒక పని చేయాలంటే 1-2-3-4 సార్లు చేస్తారు. కానీ కొంచెం ఓపికతో రిస్క్ లేకుండా వీళ్ళు కనుక పని చేయగలిగితే, ఎందులైనా సరే వెసులుబాటు చూసుకొని కనుక పని చేయగలిగితే వీళ్ళు వేసేటువంటి ప్రతి స్టెప్ కూడా ఉపాధి ఉంటుంది. ఇంకో నలుగురికి పని కూడా కల్పించేటువంటి అదృష్టం వీళ్ళకి ఉంటుంది. కాబట్టి 1-2-3 సార్లు ప్రయత్నం చేయండి. ఇండివిజువల్గా గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక షాప్ ఉంటుంది, వర్కర్లు ఎవరు రారు, ఇంక నేనేం షాప్ తీస్తానులే అనుకోకుండా తనకు తానే షాప్ తీసుకొని పని చేసుకుంటూ ఉంటే అదే గ్రోతింగ్ ఉంటుంది. ఒకళ్ళ కోసం ఆధారపడకుండా, ఒకళ్ళ మీద ఆధారపడకుండా తన పని తను చేసుకుంటూ ఉంటే అది కూడా 1-2-3 సార్లు చేస్తే కనుక మంచి గ్రోతింగ్ అనేది కనిపిస్తూ ఉంది. లేదు అంటే బద్ధకంగా వాళ్ళు వస్తేనే నేను చేస్తానని ఉంటే మాత్రం కొంచెం లాసులు కనిపిస్తూ ఉన్నాయండి ఇందులో. అందుకని ఎవరి పని వాళ్ళు
ఎవరు వచ్చినా రాకపోయినా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటే గ్రోతింగ్ అనిపిస్తుంది. గురుగారు, ఈ మాసం రైతులకు ఎలా ఉండబోతుంది, అలాగే ఒక ఇల్లు కానీ స్థలం కానీ కొనుక్కోవాలనుకుంటారు, మరి ఎలాంటి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇల్లు కానీ స్థలం కానీ అయితే ఆ అదృష్టం కనిపిస్తుందండి. ఎప్పటి నుంచో అనుకున్న వాళ్ళైతే ఈ మాసంలో ఇల్లు కొనుక్కునేటువంటి అదృష్టం ఉన్నది. స్థలాలకు సంబంధించి అయితే కొనుక్కోవచ్చు. ఏదైతే ఈ మాసంలో ఈ కుంభరాశి వాళ్ళు కనుక ఈ నవంబర్ మాసంలో ఇల్లు కానీ స్థలం కానీ ఏదైనా డబ్బు పరంగా కావచ్చు ఏదైనా మీకు అందుబాటులో వస్తాయండి. నలుగురు సహాయం చేస్తారు. మీరు కనుక ఈ స్థలాల మీద పెట్టుబడి పెట్టినట్టయితే కొనేటువంటి ఇల్లు కావచ్చు, పొలం కావచ్చు, స్థలం కావచ్చు, ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఈ మాసంలో కొన్నది ఏదైతే ఉందో తరతరాల వరకు కూడా అది మీకు వస్తుంది. ఇది అమ్ముకునే దానికైతే ఉండదనమాట. మీరు ఒకవేళ ఇవాళ అమ్ముకొని 10 రూపాయల లాభానికి నెక్స్ట్ మంత్ అమ్మేద్దాంలే, ఇవాళ కొనుక్కొని 10 రూపాయల లాభం వస్తే నెక్స్ట్ మంత్ అమ్మేద్దాం అనుకునే దానికైతే ఏం ఆస్కారం కనిపించలేదు. కానీ లైఫ్ లాంగ్ మనతో పాటు ఉండాలి అనుకునేది మాత్రం కొనుక్కుంటే మాత్రం వీళ్ళకి మంచి ఫలితం ఉంటుంది. వీళ్ళ తరాలు 3 తరాల పాటు కూడా అది వీళ్ళ పిల్లలకు కూడా ఆ స్థలం కావచ్చు, ఇల్లు కావచ్చు, వాకిలు కావచ్చు, ఏదైనా సరే ఈ మాసంలో కొన్నదైతే మాత్రం ఖచ్చితంగా నిలబడుతుంది. గురుగారు, చివరగా మరి ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి కుంభరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు? అయితే ఈ కుంభరాశి వాళ్ళు కనుక ఈ నవంబర్ మాసంలో పరిహారాలు చేసుకుంటే కనుక మంచి ప్రెడిక్షన్స్ వస్తున్నాయి. కాబట్టి పరిహారాలు కూడా వీళ్ళు చేసుకోవాల్సి వస్తుందన్నమాట. ఈ నవంబర్ మాసం కార్తీక మాసంలో నవంబర్ నెల కార్తీక మాసం రావడం కూడా గొప్ప విషయం. కాబట్టి వీళ్ళు దీక్షలు ఏదైనా స్వామివారికి దీక్షలు కానివ్వండి, ఏదైనా స్వామివారికి అర్చనలు కానివ్వండి చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయండి. అందులోనూ శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పూజించుకుంటే ఈ మాసం అంతా కూడా ఈ కుంభరాశి వాళ్ళకి మంచి జరుగుతుందండి. అందులో చక్కెర పొంగలి, గంగిగోపాలు గరిటేయడం చాలా అన్నట్టుగా కొంచెం ఒక గిద్ద పాలైనా సరే ఒక గుప్పెడు బియ్యంతోనూ పొంగలి, చక్కెర పొంగలి ప్రతి నిత్యం కూడా స్వామివారికి నైవేద్యం పెట్టి వీళ్ళు ఆచరిస్తే కనుక మంచి ఫలితం ఉంటుందండి. అలానే మిరియాలు ఉంటాయి కదండి, నల్ల మిరియాలు ఉంటాయి, పెప్పర్ అంటాం. ఆ మిరియాలు ఒక 3 మిరియాలు ప్రతినిత్యము కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ప్రతినిత్యం ఒక 3 మిరియాలు తీసుకొని మనం ఏ పని మీద అయితే బయటికి వెళ్తున్నామో ఆ పనిని మనం తలుచుకుంటూ ఈ 3 మిరియాలు కూడా మనం ఇంటిలో నుంచి బయటికి రాగానే ఇలాగ చూసేసి వాసన చూసి వెనక్కి పడేసి అలా ముందుకు వెళ్ళిపోయి సాగుతూ ఉంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా అలా ముందుకు సాగుతూ ఉంటే కనుక వీళ్ళు అనుకున్నటువంటి ఇంట్లో ఏదైతే పని కావాలి ఈ రోజున అనుకుంటారో వాళ్ళకి ఆ పని కూడా సకాలంలో పూర్తి అయ్యేసి ఆర్థికంగా కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు, ఇంటర్వ్యూస్ పరంగా కావచ్చు, డబ్బు పరంగా కావచ్చు, ఏదైనా పని అనుకుంటే కూడా ఆ పని కూడా వీళ్ళకి సకాలంలో పూర్తవుతుంది ఈ మిరియాల రెమెడీ చేస్తే కూడా. అలానే ఇంకా చక్కెర పొంగల్తో వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెట్టాలి. అలానే కుంకుమార్చన ఏదైనా అమ్మవారికి కనుక వీళ్ళు దుర్గాదేవికి కానీ లక్ష్మీ అమ్మవారికి కానీ కుంకుమార్చన చేయించుకుంటే కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది. అలానే గ్రామ దేవతలకు దర్శనం చేసుకుంటే కూడా వీళ్ళకి మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట. ఈ గ్రామ దేవతలకి నమస్కారం చేసుకోవటము, గ్రామ దేవతల దగ్గర శనగలు పెట్టడం కూడా వీళ్ళకి మంచి ఫలితం ఉంటుంది. ఇవన్నీ కూడా వీళ్ళు మర్చిపోకుండా ఎవరికి ఏదైతే అందుబాటులో ఉంటే ఆ ఫలితాలు చేస్తే కూడా వీళ్ళు అత్యద్భుతమైనటువంటి ధనధాన్యాలతో తొలదుకేటువంటి అదృష్టం ఉంటుంది. ఎదుటి వాళ్ళ దగ్గరికి శత్రు శాసం అనేది లేకుండా పోతుంది. నరదిష్టి దోషం కూడా వీళ్ళకి తగ్గుతుంది అనమాట. అంటే వీళ్ళు ఏమి చేయకపోయినా కూడా ఎదుటి వాళ్ళందరూ కుంభరాశి వాళ్ళ మీద పడిపోతారు అనమాట. అలాగా వీళ్ళు ఏదో సాధిస్తున్నారు అని చెప్పేసి అని. ఎందుకంటే వీళ్ళకి తెలివితేటలు ఉంటాయి కానీ ఏం చేయలేని పరిస్థితి అనమాట ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. కానీ చూసే వాళ్ళకి అలా అనిపించదు అనమాట, ఏదో సాధించేస్తున్నారు అనిపిస్తుంది అనమాట. ఆ దిష్టి దోషం కూడా వీళ్ళ మీద లేకుండా ఉండేదానికి ఈ యొక్క రెమెడీస్ ప్రతిరోజు కూడా వీళ్ళు చేసుకోవాలన్నమాట. ఇలా ప్రతిరోజు రెమెడీస్ చేయడం కుదరలేనటువంటి పక్షాన ఉంటారు వీళ్ళు. ఏంటంటే నేను వేదాల నుంచి తీసినటువంటి నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నెంబర్స్ కూడా ఈ పర్సన్స్ ఎవరైతే కుంభరాశి వాళ్ళు ఉన్నారో వీళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో కూడా ఉదయం లేవగానే, మధ్యాహ్నం తినక ముందైనా, తిన్న తర్వాత అయినా, నైట్ పనుకోబోయే ముందైనా ఏదో ఒక టైంలో అయితే వీళ్ళు ఈ నెంబర్స్ పఠించడం ద్వారా కూడా వీళ్ళకి అత్యద్భుతమైనటువంటి ఫలితం ఉండేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉందన్నమాట. దానికి సంబంధించినటువంటి నెంబర్స్ ఏంటంటే 887754 887754. ఈ నెంబర్ని కనుక వీళ్ళు 888 సార్లు 888 సార్లు కనుక ప్రతి నిత్యము కూడా వీళ్ళు ఈ నెంబర్ని పారాయణం రూపంలో చేసుకుంటే కదా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లలైనా సరే చదువుకైనా ఉన్న నాలెడ్జ్ తక్కువ అనిపించినా కూడా బద్ధకంగా ఉన్నా కూడా వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా ఏమైనా ఉంటే కూడా ఎవరికి వాళ్ళకి జ్వరం కావచ్చు, మోషన్స్ కావచ్చు, ప్రాబ్లమ్స్ హెడేక్ వచ్చినా సరే
వీళ్ళకైనా కళ్ళకి సంబంధించిన సైనస్ ప్రాబ్లం, థైరాయిడ్ ప్రాబ్లం, ఓబిసిటీ, ఇలాంటి ప్రాబ్లమ్స్, బీపీ, షుగర్, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడాను ఈ నెంబర్ని ఒక గ్లాసు వాటర్ చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ని పఠించి గనక ఆ నెంబర్ పఠించిన తర్వాత 11 సార్లు ఆ వాటర్లో మనం ఊదుకొని ఆ ఊదినటువంటి నీటిని గనక మనం సేవించినట్లయితే, మనం స్నానం చేసే నీటిలో ఆ నీరుని కలుపుకొని పోసుకున్నట్లయితే కనుక వీళ్ళకి ఆ ఒక ఫలితం అంటే ఆ ఉన్నటువంటి జబ్బులు, రోగాలు అన్నీ కూడా తగ్గిపోయేసి వీళ్ళకి దిష్టి దోషం కూడా తగ్గిపోయేసి మంచి ఫలితం అయితే కనిపిస్తుంది. వీళ్ళకి ఏదైతే అదృష్టం ఈ మాసంలో కనిపెట్టుకొని ఉన్నదో ఆ అదృష్టము వేరే వాళ్ళ దగ్గర నుంచి విఘ్నాలు లేకుండా వచ్చేందుకు ఈ నెంబర్ కూడా వీళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుందన్నమాట. అందువలన వీళ్ళు ఈ నెంబర్ని కూడా వీళ్ళు పట్టిస్తే కూడా ఈ కుంభరాశి వాళ్ళకి ఈ మాసం మొత్తం కూడా అష్టైశ్వర్యాలతో తొలదూగుతారు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు, సందేహం అంతకన్నా లేదు. ఇది ఈ కుంభరాశి వాళ్ళకి ఈ యొక్క నవంబర్ మాసంలో, నవంబర్ నెలలో కుంభరాశి వారు వీరికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్తే.